సరేలే వెళ్ళి పని చూసుకో అని చెప్పి నేను నా పనిలో పడ్డాను. నేను టిఫిన్ కి రెడీ చేస్తూ గంగని నిన్న నైట్ జరిగిందా అని గురించి వాసుగాడి గురించి అడుగుదాం అని అనుకున్నా. మనసులో చూడందే అని అనుకుని అన్ని తయారు చేసి బాబుని ఆయన్ని పంపాను. ఆ రోజు బావగారు బయటకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. నేను మా రూమ్ కి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తున్నాను, ఏమి జరుగుతాదో ఈ రోజు అని. కాకపోతే నాకు కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నాను. బావగారు నేను ఉంటే పడి చస్తున్నారు అని ఆలోచన వచ్చేటప్పటికి సరే స్నానానికి వెళ్ళి స్నానం చేసి మంచిగా చీర కట్టుకుని వచ్చాను. బావగారు అక్కడే ఉన్నారు. నేను ఆయన వంక చూసి నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయాను. నీటుగా తయారై కిందకి వచ్చాను. బావగారు టీవీ చూస్తున్నారు. నేను రావడం చూసి చిన్నగా నవ్వుతున్నారు. నేను నవ్వి వెళ్ళిపోతుండగా బావగారు పిలిచి మంచినీళ్లు అడిగారు. సరే అని నేను తీసుకుని రావడానికి వెళ్ళాను. తెచ్చి బావగారికి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు ఒంగోవడం వాళ్ళ నా ఫేస్ కొంచెం బావగారి మొహం దగ్గరికి వెళ్ళింది. బావగారు నన్ను చూసి నవ్వారు. నేను కూడా నాకు తెలియకుండానే నవ్వు వచ్చేసింది. నేను వాటర్ ఇచ్చి వెళ్ళిపోతుంటే ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగారు. లేదండి, ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎందుకు బావగారు అలా అడిగారు అన్నారు. ఏమీ లేదు, రెడీ అయితేను అవు కదా అని అంటే రోజు అందంగానే ఉంటావు అనుకో, ఈ రోజు కొంచెం ఎక్కువ అందంగా ఉన్నావు కదా అని అడిగాను అన్నారు. నేను నవ్వి అలా ఏమీ లేదు అండి, మామూలుగానే ఉన్నాను అనేసి వెళ్ళిపోయాను. మామయ్య గారి దగ్గరికి భోజనం పెట్టి వచ్చి బావగారికి వడ్డిస్తున్నాను. ఆయన తింటూ పాప గురించి ఏం చేశారు అని అడిగారు. నేను నాదేముంది అండి, అంతా మీ తమ్ముడు ఇష్టమే కదా అన్నాను. మరి వెంటనే ఒక పాపను ఇచ్చేస్తే బాగుంటుంది కదా అన్నారు. దానికి నేను నిన్న అనుకుంటే ఈ రోజుకి వచ్చేది కదా అని నాలిక కరుచుకుని బయటపడ్డాను. ఇలా అనేసినందుకు బావగారు నా మాటకు నవ్వుతూ ఇంకా ఏమీ అనలేదు. తర్వాత మళ్ళీ ఆయనే అడిగారు, ఉదయాన రాజుగాడిని ఎక్కడికో తీసుకుని వెళ్ళమంటున్నావు ఏంటి అని. నేను ఏమీ లేదండి, ఎల్లుండి నా పుట్టినరోజు, అందుకే బజారుకు వెళ్తాను అన్నారు. సరే అయితే ఏమన్నా అవసరం ఉంటే చెప్పు అని చెప్పారు. నేను సరే అండి బావగారు అని చెప్పాను. భోజనాలు అయిపోయాయి. నేను కూడా తినేసి మేడ మీదకి వెళ్ళిపోయాను. తర్వాత రోజు మా వారు షాపింగ్ కి తీసుకుని వెళ్ళారు. నాకు కావలసినవి అన్ని కొనిచ్చుకొచ్చారు. ఆ రోజు కూడా గంగ త్వరగా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. నాకు అర్థమైంది, రేపు దాని మొగుడు వచ్చేస్తాడు. ఈ రోజు నైట్ వీళ్ళకి చివరి రాత్రి అనుకున్నాను. సరే అని దాన్ని పంపించేశాను. నేను కూడా మేడ మీదకి వెళ్ళిపోయాను. రూమ్ లోకి వెళ్ళేటప్పటికి ఆయన ఇంకా మెలకువగా ఉన్నారు. నాకు మ్యాటర్ ఏంటో తెలిసిపోయింది. ఆయనని ఈ రోజు కొంచెం ఏడిపిద్దాం అనుకున్నాను. సరే అని నేను వెళ్ళి పక్కన పడుకున్నాను. నేను వెళ్లే లోపలే ఆయన బాబుని చిన్న మంచం మీద పడుకోబెట్టేశారు. నేను వెళ్ళి పక్కకి తిరిగి పడుకున్నాను, ఏమీ తెలియనట్టు. ఆయన వచ్చి నా నడుము మీద చెయ్యి వేసి నొక్కుతున్నారు. మెల్లగా బుగ్గ మీద చిన్న చిన్నగా ముద్దులు పెడుతున్నారు. నేను ఆయన చెయ్యి పక్కకు తప్పించి నాకు నిద్ర వస్తుంది అన్నాను. ఆయన వెంటనే ఏంటి బంగారం, నువ్వు ఒకసారి రా బంగారం అంటున్నావు. నేను రేపు త్వరగా లేవాలి అంది అన్నాను. ఈ లోపలే ఆయన చెయ్యి నా చీరలో దూరిపోయి నాకు వెంటనే తిమ్మిరెక్కినట్టు ఉంది. నాకు వెంటనే గంగని వాసుగాడు గుర్తుకు వచ్చి నాకు ఏదోలా అయిపోయింది. నేను ఇంకా కళ్ళు మూసుకున్నాను. ఇంకా ఆయన పని ఆయన చేసుకుంటూ పోయారు. నేను ఆయన సహకరిస్తూ ఉండిపోయాను. ఇంకా నైట్ పాడుకునేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. ఉదయాన్నే లేచి వెళ్ళి ముందు నా పనులు చూసుకున్నాను. ఇంతలో గంగ వచ్చి పనులు మొదలు పెట్టింది. నేను ఒక్కసారి దాని వంక చూశాను. నిన్నలాగే కళ్ళు ఎర్రగా అయినాయి. నాకు అర్థమైంది, నిన్న నైట్ కూడా ఫుల్ గా కార్యం ఉంటది. దొంగముండ అనుకున్నాను. సరే అని నేను తల స్నానం చేసి మేడ మీద రూమ్ కి వెళ్ళిపోయాను. కొత్త చీర కట్టుకుని నగలు అవి పెట్టుకుని అయ్యాను. ఈ లోపల ఆయన వెనకాల నుంచి వచ్చి నన్ను చుట్టేశారు. హ్యాపీ బర్త్డే రా సుచి అన్నారు. మళ్ళీ 7వ భాగంలో కలుసుకుందాం.